హలో అండి. నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నైట్ డిన్నర్కి పాలక్ పన్నీర్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను. అలాగే ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం మార్నింగ్ అల్లం ఇంకా వెల్లుల్లి పొట్టు తీసి బాగా క్లీన్ చేసి ఇలా ఆరబెట్టాను. ఇప్పుడు అదే పేస్ట్ చేస్తున్నాను. ఇలా మల్టీటాస్కింగ్ చేస్తే మనకే టైం సేవ్ అవుతుంది. అలాగే పచ్చిమిర్చి వేగాక అవి తీసేసి పాలకూర వేస్తున్నాను. పాలకూరని ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాష్ చేసి వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసి ఒక బాక్స్లో తీసి పెడుతున్నాను. ఇది నాకు 3 months వరకు వస్తుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా ఎక్కువగానే యూస్ చేస్తాను. అన్ని కర్రీస్లోకి, ఫ్రైస్లోకి ఎక్కువగానే యూస్ చేస్తాను. అలాగే పాలకూరని దగ్గర పడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేశాను. అది కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అలాగే కర్రీలోకి ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. పాలకూరని ప్యాన్లో నుండి తీసేసి మిక్సీలో వేస్తున్నాను. మళ్ళీ అదే ప్యాన్ని నేను కర్రీకి యూస్ చేస్తున్నాను. నేను నార్మల్గా గిన్నెలు ఎక్కువ కాకుండా చూసుకుంటాను. ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర అలాగే ఆనియన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు కూడా వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేను, ఎందుకంటే ఇందాక అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టాను కదా, అదే మిక్సీ గిన్నెలో పాలకూర పేస్ట్ చేస్తున్నాను. సో ఆ ఫ్లేవర్ సరిపోతుంది. అలాగే మిక్సీలో పాలకూరతో పాటు 2 టమాటాలు అలాగే పచ్చిమిర్చి నానబెట్టిన జీడిపప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టే మనకి ఇంపార్టెంట్. ఇది అయిపోతే మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్టే. పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ వేగాక మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ అలాగే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes ఉడికిన తర్వాత పన్నీర్ కూడా వేసేసుకోవాలి. అది ఉడికేలోపు నేను చపాతీకి పిండి కలుపుతున్నాను. నాకు ఫస్ట్లో చపాతీ చేయడమే రాకపోయేది. మా అత్తయ్య వాళ్ళతో ఉన్నప్పుడు తనే చేసేది. సో నేను ఎప్పుడు ఎక్కువగా ట్రై చేయలేదు. బట్ ఇక్కడికి వచ్చాక నాకు చపాతీ చేయడం బాగా అలవాటైంది. కర్రీలో లాస్ట్లో కసూరి మేతి వేశాను. అంతే, ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ మొత్తం బయటకు చిల్లిందని ఇప్పుడే క్లీన్ చేసేస్తున్నాను. నైట్ పని మొత్తం అయిపోయాక ఎలాగో క్లీన్ చేస్తాను. బట్ అప్పటి వరకు నాకు అది అలాగే ఉంటే ఎలాగో ఉంటుంది. అందుకే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా అలాగే చపాతీ చేసేస్తున్నాను. ఈరోజు పిండి కొంచెం గట్టిగా అయింది. బట్ ఇట్స్ ఓకే, చపాతీ అయితే బాగానే వచ్చింది. ఆల్రెడీ టైం 8 అయింది. ఈరోజు కర్రీ చేసి అలాగే వీడియో షూట్ చేసేసరికి చాలా లేట్ అయింది. మా పాప పక్క నుండి ఆకలేస్తుంది ఇంకా ఎంతసేపు అని అడుగుతుంది. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నాను లంచ్కి. దానికోసం ఒక ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ అలాగే పొటాటో తీసుకున్నాను. పుదీనాని ముందు రోజు నైటే ఏరి పెట్టేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కడిగేసి కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. పుదీనాని బాగా కడిగి మిక్సీలో వేసుకోవాలి. అలాగే అందులో కొన్ని మిరియాలు, కొంచెం ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి అలాగే తాలింపు గింజలు అన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయ్యాక క్యారెట్ ఇంకా పొటాటో కూడా వేసుకోవాలి.
నేను మిల్ మేకర్ని కూడా ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో నానబెట్టి వేస్తున్నాను. ఆ తర్వాత పుదీనా పేస్ట్ వేశాను. అంతే, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కాసేపు మగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ మా పాప కోసం మాత్రమే పెడుతున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ని బాగా కలిపి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఉప్పు సరిపోకుంటే చూసి వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లంచ్ బాక్స్లోకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ, సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈలోపు ఇడ్లీ కూడా అయిపోయింది. మా పాపకి పెట్టేస్తున్నాను. ఈ ఇయర్ తనకి ఫుడ్ తీసేసి బస్సు మాట్లాడాము. సో ఇంకా బస్ టైం అవుతుందని చెప్పి నా హడావిడి. తను తినేలోపు ఇక్కడ లంచ్ బాక్స్ అలాగే స్నాక్స్ కోసం మ్యాంగో కూడా కట్ చేసి పెడుతున్నాను. మా పాప తినేది ఓన్లీ మ్యాంగో ఒక్క ఫ్రూటే. ఇంకా అవి కూడా సీజన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేం పెట్టాలో చూడాలి. వీళ్ళని కరెక్ట్గా రెడీ చేసి బాక్స్ పెట్టి స్కూల్కి పంపించేసరికి నిజంగా మన పని అయిపోతుంది. ఇంత చేసి మళ్ళీ వాళ్ళు సరిగ్గా తింటారో తినరో అని మళ్ళీ అదొక టెన్షన్. పేరెంట్స్ అందరికీ ఇలాగే ఉంటుంది కదా. ఇంతేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. అలాగే ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.